సినీ రంగంలో ప్రెజెంట్ అన్స్టాపబుల్ షో అయితే టాప్ మోస్ట్లో ఉందన్నమాట. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా సరే ఆహాలో స్ట్రీమ్ అవుతున్న అన్స్టాపబుల్ సీజన్ మాత్రం చాలా అంటే చాలా మంది చూస్తూ ఉన్నారు. అదేవిధంగా వచ్చే ప్రతి హీరోకి సంబంధించి అందులో వస్తున్న ప్రతి మాట చూస్తుంటారే, వా ఇలా ఉండాలి కదా ఒక షో అంటే, ఇది కదరా బై హోస్టింగ్ అంటే అన్నట్టు అటు మన బాలకృష్ణని అదేవిధంగా వచ్చే ప్రతి ఒక్క గెస్ట్ని కూడా చాలామంది ఆదరిస్తున్నారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది మాత్రం ఖచ్చితంగా ఎస్ఎస్ రాజమౌళి. సో ఈ రోజు దానికి సంబంధించి షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందట. అన్స్టాపబుల్ సీజన్ 4లో అయితే రాబోతున్నారు నెక్స్ట్ ఎస్ఎస్ రాజమౌళి. ఆయనకి సంబంధించి చాలామంది అవైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో బాలకృష్ణ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారనమాట. జేమ్స్ కెమెరాన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు, అవతార్ 1 అవతార్ 2 ఇలా చాలా సినిమాలు తీస్తూ వస్తున్నారు. అయితే అదేవిధంగా ఇటు మన ఎస్ఎస్ రాజమౌళిని కూడా మెచ్చుకున్న వ్యక్తి ఆయన. సో ఆయన సినిమాలో అవతార్ సినిమా నాకు అస్సలు నచ్చదు అని బాలకృష్ణ రాజమౌళితో చెప్పారట. అప్పుడు రాజమౌళి ఒక సెకండ్కి షాక్ అయిపోయారంట. అదేంటి ఆ సినిమా నచ్చకపోవడం ఏంటండి, చాలా టెక్నికల్ క్వాలిటీస్తోనే తీశారు, అదేవిధంగా ఎడిటింగ్ కానివ్వండి విఎఫ్ఎక్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంకో వేరే లెవెల్లో ఉంటుంది కదా అని. నిజంగానే పార్ట్ 1లో మనం చూసుకుంటే అప్పుడున్న దానికి పార్ట్ 2 చూసిన తర్వాత వాట్ ఈస్ ది, సరే ఇదొక సినిమాన మనం ఇంత ఈ లెవెల్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అదేవిధంగా ఈ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ ఉంటుందా అన్నట్టుగా చాలామంది ఎట్లా అంటే చాలామంది షాక్ అయ్యారని కూడా చెప్పొచ్చు అనమాట. సో ప్రజెంట్ ఇక్కడ మాత్రం అవతార్ 2 కానీ అవతార్ 1 కానీ బాలకృష్ణకి నచ్చలేదట. దానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఎప్పుడో వచ్చిన సినిమాకి సంబంధించి ఆయన 2024లో ఆ సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ రిలీజ్ చేయడము, ఇది చాలా దారుణం. 12 సంవత్సరాల గ్యాప్ తీసుకొని రిలీజ్ చేసినప్పటికీ అది చాలామందికి నచ్చిందేమో కానీ నాకు ఒక సినిమా కోసం అంత గ్యాప్ తీసుకోవడం నచ్చలేదు. ఏదైనా ఒక సినిమాని తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. రాజమౌళి కూడా కౌంటర్ ఇచ్చినగా తెలుసు. ఎందుకంటే బాహుబలి లాంటి సినిమాలు కానివ్వండి, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా 5 సంవత్సరాలు 3 సంవత్సరాల ఎక్కువగా టైం తీసుకొని చేస్తూ ఉంటారు. పార్ట్ 1 రిలీజ్ చేస్తున్నారు, పార్ట్ 2 కోసం చాలామంది అవైటెడ్గా వెయిట్ చేశారు, ఎప్పుడెప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి. అంటే ఒక స్టార్ డైరెక్టర్ అక్కడ అమెరికాలో కూడా హాలీవుడ్లో కూడా ఆయనకు మంచి స్టార్డమ్ అయితే ఉంది. మరి ఆయన అవతార్ గురించి చెప్పిన ఈ మాటలు ప్రజెంట్ ఫ్యాన్స్ అయితే కొంచెం అంటే ఎందుకు అంటే మంచి సినిమానే కదా, మంచి వాల్యూస్ ఉన్న సినిమా కదా, కొంచెం స్లో నరేషన్ ఉన్నప్పుడు కూడా అది బాగుంటుంది కదా సినిమా అనేది అందరూ కూడా ఫీల్ అయ్యారన్నమాట. ప్రజెంట్ ఆయన చెప్పిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మీరేమనుకుంటున్నారు? అవతార్ మూవీ మీకు ఎలా అనిపిస్తుంది?